జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని సుభాష్ కాలనీలో రోడ్డు నిర్మాణ పనులు నత్తనడకన సాగుతుండడంపై బీఆర్ఎస్ యూత్ విభాగం ప్రధాన కార్యదర్శి మహేందర్ యాదవ్ ఆధ్వర్యంలో వినూత్న నిరసన చేపట్టారు. రోడ్డు నిర్మాణ పనులు అర్ధాంతరంగా నిలిచిపోవడంతో వర్షపు నీరు గుంతల్లో నిలిచి చెరువులను తలపిస్తున్నాయని, వాహనదారులు కాలనీ వాసులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని నాయకులు మండిపడ్డారు. అధికారులు పాలకుల అలసత్వానికి నిరసనగా రోడ్డుపై చేరిన వర్షపు నీటి గుంతల్లో చేపల వలలు గాలాలు వేసి చేపలు పడుతున్న నిరసన తెలియజేశారు. దీనివల్ల యువతని మాత్రం ఏదైతే భూపాలపల్లి అంబేద్కర్ కూడలి వద్ద నుండి మార్కెట్ గ్రౌండ్ సుభాష్ కాలనీ మీదుగా మిలీనియం కోర్సు వరకు వెళ్ళే రహదారి గతంలో మా నాయకుడు భూపాలపల్లి ప్రజల యొక్క అవసరాలను గమనించి ఆ రోడ్డు నిరంతరం ఎక్కువగా రద్దీ ఉండే ప్రాంతం కాబట్టి దాన్ని దృష్టిలో ఉంచుకొని గతంలో 10 కోట్ల రూపాయలతో రోడ్డు విస్తరణ పనులు వేగవంతంగా చేపట్టడం జరిగింది. అయితే ఆ క్రమంలోనే స్థానిక మున్సిపల్ ఎలక్షన్ రావడం ద్వారా, స్థానిక శాసనసభ ఎలక్షన్ రావడం ద్వారా ఆ రోడ్డు పనులు అక్కడితో ఆపివేయడం జరిగింది. తర్వాత కొన్ని అనివార్య కారణాల వల్ల 2018 ఎలక్షన్లో ఓడిపోవడం ద్వారా గండ్ర సత్తన్న గారు భూపాలపల్లి నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా అయ్యారు. అయితే అప్పటి నుండి ఆయన ఎమ్మెల్యే అయ్యి 32 నెలల కాలం గడుస్తున్నా కూడా ఆ రోడ్డును ఇప్పటి వరకు పట్టించుకున్న పాపాన పోలేదు. గతంలో మున్సిపల్ ఎలక్షన్ వస్తుందన్న వెంటనే హుటాహుటిన ఆ రోడ్డును మరమ్మతులు ప్రారంభిస్తున్నామని చెప్పి ఆ కాలనీ ప్రజలను నమ్మించి రోడ్డు పనులు విస్తరణ పనులు వేగవంతం చేస్తామని చెప్పి మున్సిపల్ ఎలక్షన్ అయిపోయిన వెంటనే దాటవేసే ముచ్చట్ల ద్వారా ఆయన పబ్బం గడపడం ఇది ఎంతవరకు సమంజసమని మేము కోరుతున్నాము. అదేవిధంగా ఈరోజు జయశంకర్ భూపాలపల్లి యువత ఆధ్వర్యంలో ఆ రోడ్డుపై నిలిచి ఉన్న నీళ్లలో మేము వినూత్నంగా నిరసన కార్యక్రమం చేపట్టి రోడ్డుపైనే చేపలు పట్టడం, ఆ గుంతల్లో ఉన్న నీళ్ళల్లో చేపలు పట్టడం చేయడం జరిగింది. ఇప్పటికైనా మీరు ఆ రోడ్డు పనులు పూర్తి చేసి కాలనీ వాసులకు అందుబాటులోకి తీసుకొని రాకపోతే ఈ భూపాలపల్లి యువత ఆగ్రహానికి గురవక తప్పదు. కాలనీ వాసుల యొక్క ఇబ్బందులు త్వరితగతిన పూర్తి చేయాలని భూపాలపల్లి యువజన విభాగం తరపున కోరుకుంటున్నాం. బీఆర్ఎస్ పార్టీ యూత్ ఆధ్వర్యంలో సుభాష్ కాలనీ దగ్గర రోడ్డు పైన నిలిచి ఉన్న నీళ్ళలో వినూత్నంగా చేపలు పట్టే కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఎందువలన అంటే గత మున్సిపల్ ఎన్నికల ముందు ఇప్పుడున్న ప్రస్తుత ఎమ్మెల్యే గారు ఆ యొక్క కాలనీకి వచ్చి ఈ యొక్క రోడ్డును మేము వెడల్పు చేస్తాం, త్వరలో పనులు ప్రారంభిస్తామని ఉత్తర పలికి హామీ ఇచ్చి ఎన్నికల్లో గెలిచి ఇప్పటికీ 32 నెలలైనా కూడా ఆ యొక్క రోడ్డును పట్టించుకునే పాపన లేదు. ఎందుకంటే ఆ యొక్క రోడ్డు మీద మనకు నిత్యం రద్దీగా ఉండే రోడ్డు, ఆ రోడ్డు మీద ఆ రోడ్డు కానుకొని బస్ స్టాండు, బస్ డిపో, కూరగాయల మార్కెటు, దాదాపు ఒక 10 వార్డు ప్రజలు నిత్యం ఆ రోడ్డు మీద ప్రయాణించడం జరుగుతుంది. ఎందుకంటే సంత